ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ పలు కీలక ఒప్పందాలు జరగబోతున్నట్టుగా సమాచారం. భారత్ రక్షణ రంగం మరింత బలోపేతం కోసం ఏఐ, డ్రోన్లు, ఇతరత్ర అధునాతన ఆయుధాలకై దాదాపుగా $93 బిలియన్ ఇజ్రాయెల్తో భారీ డీల్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే జరిగితే ఇజ్రాయెల్తో జరిగే అతిపెద్ద డీల్గా ఇది చరిత్రకెక్కబోతుంది. ఇజ్రాయెల్ దేశం సాంకేతికత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విస్తీర్ణ పరంగా చిన్న దేశమైన తన అధునాతన సాంకేతికత, అత్యాధునిక డ్రోన్లు, అలాగే రక్షణ వ్యవస్థ, ఇలా ఎంతో మెరుగైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా పేరొందింది. ఇక ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో భారీగా రక్షణ ఒప్పందం చేసుకోబోతున్నట్టుగా సమాచారం. భారత్ ఇజ్రాయెల్తో దాదాపుగా $93 బిలియన్ భారీ రక్షణ ఒప్పందం చేసుకోబోతున్నట్టు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికతతో డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు ఇతరత్ర ఉండబోతున్నట్టుగా సమాచారం. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణ పరంగా భారత్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.